హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. నేను మీ నరసింహారెడ్డిని. అందరూ ఎలా ఉన్నారు గైస్? మీరు బాగుంటే నేను బాగుంటాను గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి టాపిక్ వచ్చేసి అండ్ మన సంక్రాంతి పండుగ గైస్. అండ్ మన సంక్రాంతి పండుగ ఎంతమంది అంగరంగ వైభవంగా జరుపుకుంటారో తెలపండి గైస్. అండ్ నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను. అండ్ మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. అండ్ సంక్రాంతి పండుగ అంటే మొదటిగా మనకు గుర్తొచ్చేది గంగెద్దు. ఓకేనా గైస్? అంటే మన ఆవులకు చీరలు కప్పి అండ్ బొట్లు పెట్టి మంచిగా పూజ చేసి డుమ్ బసవన్న వచ్చి మన గొబ్బిమంలో ఓకేనా, మన గొబ్బిమంలో వచ్చి అంటే మనం ముందు వచ్చి నిలబడి బియ్యం అడుగుతాడు. ఆ బియ్యం మనము ధర్మంగా మనకు తోచినంత మనము సాయం చేస్తాము. ఓకేనా గైస్? అండ్ మరియు సంక్రాంతి పండుగ రోజున పొద్దున్నే లేచి కల్లాపి చల్లి ముగ్గులు పోటీలు జరుగుతాయి. అండ్ ముగ్గులు విపరీతంగా వేస్తారు మన ఆడవాళ్ళు. అండ్ సంక్రాంతి పండుగకు ఒక 1 వీక్ ముందు, వారం ముందు నుంచి ముగ్గులు అనేది యూట్యూబ్లో మొబైల్లో చూసి నేర్చుకుంటారు. బుక్లో నేర్చుకొని నేను పెద్ద ముగ్గేయాలి, నా ఇంటి ముందే మంచిగా ఉండాలని చెప్పి ముగ్గులు అనేది చాలా అంగరంగ వైభవంగా ముగ్గులు వేస్తారు. ముగ్గులకు బొట్లు పెట్టి అండ్ ముగ్గులకు మంచి డిజైన్లు పెట్టి కూడా మన ఆడవాళ్ళు అనేది ముగ్గులు అనేది ఇంటి ముందు వేస్తారు. ముగ్గులు చాలా అందం అండి ఇంటి ముందు వేస్తే. ఓకే గైస్, ఇది నాకు తెలిసింది. అండ్ ఇంకొకటి, మనకు సంక్రాంతి రోజు మన తెలంగాణలో అయితే తక్కువ అండి, ఆంధ్ర సైడ్ అయితే చాలా ఎక్కువ. మన తెలంగాణలో సంక్రాంతి పండగ కన్నా ముందు కనుమ, భోగి, ఓకేనా, ఇది అన్ని సంక్రాంతి. కాకపోతే సంక్రాంతి 3 రోజుల పండుగ, 3 రోజులు అనేది జరుపుకుంటారు. ఎక్కడైనా 3 రోజుల పండుగ 3 రోజులు జరుపుకుంటారు. కానీ ఆ సంక్రాంతికి మన తెలంగాణ కన్నా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా జరుపుకుంటారు. ఇప్పుడు చూడండి, ఆంధ్రకు బస్సులు వెళ్తున్నాయి, ఆంధ్రకు పబ్లిక్ వెళ్తున్నారు. ఆంధ్రకు చాలామంది సంక్రాంతి పండుగకి వెళ్తారు. మనకు దసరా, దీపావళి అండ్ అయితే ఎలాగో వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు సంక్రాంతి పండుగ అలాగా. అండ్ మన దిక్కు ఎందుకు జరుపుకోరు? అక్కనే ఎందుకు జరుపుకుంటారు సంక్రాంతి పండుగ? మీకు ఏమైనా తెలిసి కామెంట్ చేయండి. ఓకేనా గైస్? నాకు తెలిసి అయితే మన దిక్కు కూడా జరుపుకుంటారు, కానీ చాలామంది తక్కువగా జరుపుకుంటారు. అక్కడ మాత్రం ఫుల్ జరుపుకుంటారు ఆంధ్ర సైడ్ ఏమేమి ఉంటాయంటే కోళ్ళ పందాలు ఉంటాయి. అండ్ ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుడికి కొన్ని 24 వంటలు, అంటే 24 కన్నా ఇంకెక్కువనే 200 రకాలు 300 రకాలు వంటలు అనేది రుచి చూపించడం జరుగుతుంది కొత్త అల్లుళ్ళకి. అండ్ అక్కడ పంట పొలాలు ఇట్లా చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి. చుట్టూ కొబ్బరి చెట్లు, చుట్టూ వాతావరణం, చుట్టూ గ్రీనరీ ఉంటుంది. అండ్ అక్కడ వాటర్ ఇట్లా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అక్కడ సైలెంట్ వాతావరణం ఉంటుంది. అండ్ సంక్రాంతికి ఎప్పుడు కొనని బట్టలు కొంటారండి మన ఆంధ్ర వాళ్ళు. మన తెలంగాణలో మనమైతే దసరాకు, దీపావళికి కొంటాం మామూలుగా. ఓకే, అక్కడ వాళ్ళైతే సంక్రాంతి పండుగ కొంటారు. అండ్ సంక్రాంతికి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వేరే కంట్రీలో ఉంటారు. ఆంధ్ర వాళ్ళు మొత్తం స్టడీ పర్పస్ వెళ్తారు, జాబ్ పర్పస్ వెళ్తారు అదర్ కంట్రీకి. అందరూ వచ్చేస్తారు. ఒక 10 days 15 days ముందే లీవ్స్ తీసుకొని 10 days మినిమం లీవ్ తీసుకొని వచ్చేస్తారు. వచ్చేసి 1 month మొత్తం ఇక్కడనే ఉంటారు. ఒక 10 days 15 days ఉండేవాళ్ళు ఉంటారు, 1 month ఉండేవాళ్ళు ఉంటారు. మొత్తం ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళు ఫుడ్ ఎక్కువ తింటారు, ఫుడ్ను ఆస్వాదిస్తారు. సో మటన్, చికెన్, ఎవ్రీథింగ్, ఫిష్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? మన నీస్ ఏదైతే ఉందో అన్నీ తింటారు, అన్నీ చేసుకుంటారు మంచిగా. అండ్ స్వీట్స్ వచ్చేసి ఆల్ స్వీట్స్. అంటే మన దగ్గర అయితేనేమో మనకు చిన్న ఫ్యామిలీస్, ఒక 2 కుటుంబాలు 3 కుటుంబాలు 4 కుటుంబాలు అంతవరకే. కానీ అక్కడ మాత్రం ఆంధ్ర సైడ్ మాత్రం దగ్గర ఒక 10 ఫ్యామిలీలు కలిసి ఒకటే చోటు కూర్చొని మంచిగా వండుకొని మంచిగా తిని అండ్ కోళ్ళ పందాలు చూసి
అండ్ మంచిగా గాలిపటాలు ఎగిరేసి ఊర్లో అయితే విలేజ్లో అయితే చాలా అద్భుతంగా ఆడతారు. ఇంత మంచిగా చేసుకుంటారు. అండ్ సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్కరు బట్టలు తెచ్చుకుంటారండి. ఓకేనా. అండ్ నేను చాలా మటుకు చూశాను, హైదరాబాద్లో నా సరౌండింగ్లో ఉన్నారు. అండ్ నా స్టాఫ్కు నేను డ్యూటీ చేసే కంపెనీలో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఆంధ్ర నుంచే. సో వాళ్ళు కూడా సంక్రాంతికి కొత్త బట్టలు కొంటున్నారు. అంటే ఆలోచించండి, సంక్రాంతి అంటే ఎంత పెద్ద పండుగ. ఓకేనా గైస్. అండ్ అసలు ఈ సంక్రాంతి పండుగ ఇంత గంభీరంగా జరుపుకోవడానికి కారణం ఏంటి? అసలు సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతి పండుగ ఎంతగానో గ్రాండ్గా జరుపుకోవడానికి కారణం ఏంటి? సంక్రాంతి పండుగ అంటే ఏంటి? సంక్రాంతి మనం ఎందుకు జరుపుకోవట్లేదు? ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఇంతగానో జరుపుకుంటున్నారు? అది మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తాను. ఓకేనా గైస్. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు. మీ నరసింహారెడ్డి, సదా మీ ప్రేమకి ఎల్లప్పుడు బానిస. ఓకేనా గైస్. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ తెలంగాణ పీపుల్ కూడా జరుపుకుంటున్నారు, మా తెలంగాణ వాళ్ళు కూడా జరుపుతున్నారు. కాకపోతే మేము ఉన్న దాంట్లోనే జరుపుకుంటున్నాం అండ్ సింపుల్గా జరుపుకుంటాం. మా దిక్కు ఆంధ్ర సైడ్ అయితే ఈ సంక్రాంతి పండుగ అయితే గంభీరంగా జరుపుకుంటున్నారు. మరి మీరు ఎలా జరుపుకుంటున్నారు ఈ సంక్రాంతి పండుగ? మీ ఫ్యామిలీలతో జరుపుకుంటున్నారా, మీ రిలేటివ్స్తో జరుపుకుంటున్నారా, లేదంటే మీరే ఓన్గా జరుపుకుంటున్నారా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా గైస్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను, లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ లైక్ చేస్తే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను గైస్. నేను మీ నరసింహారెడ్డిని. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్. అండ్ గైస్, మన మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. మా అన్న సుధాకర్ అన్న హీరోగా నటిస్తున్న తొలి చిత్రం. ఓకేనా గైస్. ఇన్ని రోజులు యూట్యూబ్లో చూశారు సుధాకర్ అన్నని, ఎంత న్యాచురల్గా యాక్టింగ్ చేస్తాడు అంటే అంత న్యాచురల్గా చేస్తాడు. అండ్ ఎదుటి వారిని నొప్పియకుండా వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేటట్లు కూడా చేస్తాడు. అన్న సకల కళ వల్లభుడు అంటే అన్నల్లో అన్ని కలయికలు ఉన్నాయి. యాక్టర్ ఉన్నాడు, ఫైటర్ ఉన్నాడు, ఎమోషనల్ ఉన్నాడు, హాస్య నటుడు ఉన్నాడు, అండ్ కోపం వస్తే ఎలా ఉంటాడు అనేది ఉన్నాడు. సో అన్ని కళలు కలగలిపిన అన్న సుధాకర్ అన్న. ఆ సుధాకర్ అన్న ఒక శిల్పిని చెక్కినట్లు చెక్కిన అవు అంజల్ దాస్ అన్న. హ్యాట్సప్ అన్న నీకైతే. సుధాకర్ అన్న ఎలా మార్చావంటే అలా మార్చావు. అండ్ దానికి నీ స్ట్రగుల్ చాలా ఉంది. అండ్ దానితో సుధాకర్ అన్న కష్టం కూడా ఇంకా 10 రెట్లు ఉంది. సో మీకు అందరికీ మంచి జరగాలి, మీకు మంచి మంచి మూవీస్ ఇంకా రావాలి. అండ్ మీరు పెద్ద అంజల్ దాస్ అన్న పెద్ద డైరెక్టర్ కావాలి, మంచిగా మనీ సంపాదించుకోవాలి. అండ్ ఫ్యామిలీలో దిస్ గ్రేట్ పర్సన్ అనిపించుకోవాలి. ఇప్పుడు అనిపించుకున్నాడు ఆల్రెడీ, అండ్ ఇప్పుడు ఇంకా అనిపించుకోవాలి. అండ్ గైస్, మన సుధాకర్ అన్నని అంజల్ దాస్ అన్నని ప్లీజ్ బ్లెస్ చేయండి. ఓకేనా. అండ్ మన మూవీ అయితే నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అవుతుంది, దయచేసి చూడండి. ఓకేనా గైస్. అండ్ ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అంటే ఈ టైటిల్లో మీకు అర్థమవుతుంది లవ్తో ఎలాంటి స్కామ్స్ నడుస్తున్నాయి, లవ్ పేరుతో ఎలాంటి బిజినెస్ జరుగుతున్నాయి అనే దానిది క్లుప్తంగా ఈ మూవీలో వివరించడం జరిగింది. ఈ మూవీ చూసి నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా రండి. ఇప్పుడున్న సొసైటీలో ఈ మూవీ ఖచ్చితంగా అవసరము. మీకే చెప్తున్నా, అందరూ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. కానీ గైస్, ఎన్నో ఖర్చు చేస్తుంటాం, వేలు ఖర్చు చేస్తుంటాం. ఒక మంచికి ఒక 100 రూపాయలు ఖర్చు చేయలేమా, 200 ఖర్చు చేయలేమా? జ్ఞానం ఎవరికి ఊరికే రాదండి, కానీ మన వాళ్ళు జ్ఞానాన్ని ఇస్తున్నారు, అది ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా గైస్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్. బాయ్ గైస్. నేను చెప్పాను కదా ఇందాక క్వశ్చన్ వేసాను, ఆ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి పండుగని ఎందుకు ఎక్కువగా జరుపుకుంటారు, తెలంగాణ వాళ్ళు ఎందుకు తక్కువగా జరుపుకుంటారు? ఓకేనా గైస్.
అండ్ భోగి రేగి వన్లతోటి కూడా చేస్తారు కదా, అది ఎందుకు చేస్తారు ఇది కూడా చెప్పండి. ఓకేనా గైస్, అండ్ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ప్లీజ్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ నరసింహారెడ్డి, థ్యాంక్ యూ.